శుభమస్తు. శ్రీరామ జయం. ఓం హం హనుమతే నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం కపిసత్తమః. మొత్తం శ్రీరామాయణంలో ఉండేటటువంటి మకుటం ఏదైనా ఉన్నదా అంటే అది ఈ మంత్రమే. రామాయణ మహామాలారత్నం. ఎవరు? ఆంజనేయుడు. రామాయణం ఒక మణిమాల, అందులో ఉండే రత్నం ఆంజనేయుడు. ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అంటూ మాఘమాసంలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారిని స్మరించి ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని సందర్శనం చేసుకుని స్వామివారికి ప్రీతికరంగా కొబ్బరి నీటితో అభిషేక సేవ నిర్వహించినట్లయితే స్వామి అనుగ్రహంతో మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఈ శివరాభిష సంభూతుడు ఈ ఆంజనేయుడు కనుక ఆంజనేయుల వారికి మనం అర్పించేటటువంటి ఆ ఉపచారాలలో గంధోదకంతో అభిషేకం, చర్మవ్యాధి తొలగిస్తాడు ఈ ఆంజనేయుడు. పుష్పోదకంతో స్వామివారికి అభిషేకం, పదవిని అనుగ్రహిస్తాడు ఆంజనేయుడు. శుద్ధ కొబ్బరి నీటితో అభిషేక సేవ నిర్వహించినట్లయితే దీర్ఘకాలిక చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మంచినీటితో అభిషేకం చేస్తే మనస్సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. స్వామివారికి ప్రీతికరంగా సింధూర సేవ నిర్వహించినట్లయితే చిన్నారి బాలబాలికలు మన మాట వినడంతో పాటుగా మనం మన మనసులో ఉండే సంకల్పాలకు అనుకూలంగా అనుకున్న ఆ పదవి, రాజకీయ పదవి మనకు లభిస్తుంది. అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయంలో మినపపప్పుతో చేసిన వడలను అర్పించి వాటిని అందరితో పంచుకుంటే ఆరోగ్యం చేకూరుతుంది. అభిషేకమైన, నివేదన అయినా, అర్చన అయినా, ఉపచారమైన, సేవ అయినా, ఏ విధమైనటువంటి సందర్భంలోనైనా అందరితో పంచుకోవడం ఇది ప్రధానం. నివేదనగా అర్పించిన అనంతరం మన ఇంటికి తీసుకువెళదామా అని ఎవరు అనుకొనకూడదు. శివాలయంలో లేని అభిషేకాలన్నీ కూడా ఆంజనేయ స్వామి ఆలయంలో నిరభ్యంతరంగా నిర్వహించవచ్చు. శివాలయంలో పరమేశ్వరుడు అభిషేకాలు మాత్రమే స్వీకరిస్తాడు, నివేదనలు కాదు. కానీ అదే ఈశ్వరుడు 18 అవతారాలలో హనుమదవతార స్వరూపంగా సమస్తమైన నివేదనలను కూడా స్వీకరిస్తాడు. తమలపాకులతో పూజ, సింధూర సేవ, కొబ్బరి నీటితో అభిషేక సేవ, గంధోదకంతో, పుష్పోదకంతో, వివిధ పంచామృతములతో, వివిధ ఫలద్రవ్యములతో అభిషేక సేవ, వీటన్నింటికంటే కూడా చాలా ఇష్టమైన సేవ, ఆంజనేయ స్వామి వారికి ప్రీతిదాయకమైన సేవ మరి ఒకటి ఉంది. అది రామనామ జపం చెయ్యడం. ఎవరైతే స్వామి సన్నిధానంలో సాయంత్రం సూర్యాస్తమయం అయిన తదుపరి ప్రశాంతంగా కూర్చొని 2 చేతులు జోడించి ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో రామనామ స్మరణ చేస్తే ఆ హనుమంతుడు ప్రసన్నుడవుతాడు. పరుగున మన వద్దకు వచ్చి మన సంకల్పాలన్నీ కూడా నెరవేరుస్తాడు. మనకి ఏం కావాలో మనం చెప్పక్కర్లా, ఆయన పరమాత్ముడు కాబట్టి తెలుసుకుంటాడు. కాబోయే నవబ్రహ్మ కనుక సూక్ష్మంగా గృహిస్తాడు. కానీ మనం జాబితా వేశామా వాటికి మాత్రమే పరిమితం అవుతాడు. జాబితాలంటూ ఏవి వేయకుండా పదార్థాలను 10 మందితో పంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. ఓం శ్రీం రామ్ రామాయ నమః అంటూ ప్రదోష సమయంలో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామిని సేవిస్తూ భజన చేసినట్లయితే, భజ సేవాయాం, హనుమదాలయంలో మనం చేసే పరమోత్తమమైన సేవ భజన చేద్దాం. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సమస్త సంకల్పాలను నెరవేర్చుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీం రామ్ రామాయ నమః. శ్రీరామ జయం.